guys, welcome back to our YouTube channel Crazy Lucky Official. ఇవాళ మినీ బ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ thumbnail చూసేసారు. మా మమ్మీ డాడీది మ్యారేజ్ డే, ఇవాళ వెడ్డింగ్ యానివర్సరీ. ఇంకా ఇప్పుడైతే 7 అవుతుంది, మేము 5:30కి లేచినాము, 7 అవుతుంది. ఇంతసేపు రెడీ అయినాం. ఇప్పుడైతే ఫలక్నామాకి వెళ్దాం అనేసి అయిపోయింది, ఫలక్నామాకి వెళ్దాం అనేసి రెడీ అవుతున్నాం. రెడీ అయిపోయినాం ఆల్రెడీ 5:30, 1.5 hour రెడీ అయినాం మేము. చూసారు కదా అందుకనే మా డాడీ లేవండి 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 అని లేపుతుంటే మేము లేవలేదు. చూసారు కదా ఇట్లా అయితే రెడీ అయిపోయినాం. ఇవాళ మొత్తం మినీ బ్లాగ్ చూసాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. స్టే ట్యూన్ గైస్. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ డాడీ. థ్యాంక్ యూ. గోయింగ్ గైస్ నౌ గైస్ ఫుల్ అంటే ఫుల్ కూల్ ఉంది బయట, కానీ తప్పదు ఇవాళ భరించి. అసలు ఎన్ని రోజుల నుంచి తెలుసు, మేము సిటీలో ఉంటాం కానీ చాలా డేస్ అసలు ఫలక్నామా ఓపెన్ అయిన దగ్గర నుంచి నేను ఫస్ట్ టైం వెళ్తాను వీడియోస్ చూడడమే. మా అక్క ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చింది, సెకండ్ టైం. సో చెప్పేసి ఎట్లుంటారు సిటీలో ఉండి ఫస్ట్ టైం వెళ్తుందంటే ఫలక్నామాకి అంటారు. ఇప్పుడైతే ఫలక్నామాకి అయితే రీచ్ అయిపోయినాం. మేము అక్కడ రీచ్ చేసే వరకు 7:30 అయింది. అక్కడైతే అమ్మవారిని అలంకరిస్తున్నారు అని చెప్పేసి అందరిని ఆపేశారు. చాలాసేపు అయితే ఒక 1/2 hour 1 hour పట్టింది మాకు అక్కడనే నించున్నాము. తర్వాతకి అందరినీ పంపించేసారు. ఇంకా ఇది ఎప్పుడో పెట్టాల్సిన వీడియో అసలు, కానీ లేట్ వచ్చింది. అమ్మవారు అయితే ఎంత బాగా అలంకరించారు చూడండి. ఇంకా లాస్ట్కి అయితే అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చేసి దబ్బా మా మమ్మీ వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఎందుకు అంటే మా చుట్టాలు చనిపోయి 9 days ఫంక్షన్ ఉంటే వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారు. మళ్ళీ ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోయారు. అక్కడైతే మాకు ఫుల్ చలి పెడుతుంది, అనుకుంటూ వచ్చేసాము. తర్వాతకి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఏంటి మా ముఖం ఇట్లుందని అనుకోకండి. మేము ఫలక్నామాకి వెళ్ళి వచ్చేసరి వరకు 9:30 అయింది. 9:30కి ఇంటికి వచ్చేసి మా మమ్మీ వాళ్ళు మళ్ళీ దబదబా రెడీ అయిపోయి ఊరికి వెళ్ళారు. ఎందుకు అంటే మా చుట్టాలు చిన్న పేసి లేసాను, మొత్తం పిచ్చి దాని లెక్కనే ఉన్నాను. నాకు కూడా తెలుసు. ఆ జుట్టు 1:30కి లంచ్ చేశాను కదా, లంచ్ చేయగానే పండుకున్నా. మళ్ళీ ఇప్పుడు టైము 6 అవుతుంది. 6 ఇంకా 3 minutes ఉంది 6కి. లేవగానే ఆకలేసింది. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసిన నాకు మా అక్కకి. బయట ఎంత చల్ల ఉంది తెలుసా, అందుకనే ఇంట్లో తింటున్నా. మళ్ళీ బయట తింటే జలుబు అవుతుంది అని చెప్పేసి ఇంట్లోనే తింటున్నా. ఈ క్లిప్ మా మమ్మీ చూడాలి, సూపర్ ఉంటుంది నా పని తింటా. ఇప్పుడైతే డెకరేషన్ చేస్తున్నాము. ఇంకా ఏదో అట్లా డెకరేషన్ చేసి అవన్నీ టేప్ తోటి అయితే స్టిక్కర్ చేస్తున్నాము. మా డాడీ కూడా హెల్ప్ చేస్తుంది కొంచెం. ఇక్కడ మా అక్క మా డాడీ అయితే సింపుల్గా అలా చేసేసాము. ఇక మా మమ్మీ వాళ్ళకి అసలు ఓపిక లేదు, ఏమొద్దులే అని అన్నారు, కానీ మేమే ఫోర్స్ చేసి చేస్తున్నాము. అది టేప్ అస్సలు రావట్లేదు. సీజర్ తీసుకొని కట్ చేయొచ్చు కదా, తొందరగా అయిపోవాలని నా పని అట్లా ఉంటుంది. చూసారు కదా, హెయిర్ స్టైల్ బై చిక్కి బ్యూటిషియన్. ఎవరికైనా కావాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. మా మమ్మీ వాళ్ళు అయితే ఇంకా కేక్ అయితే కట్ చేస్తున్నారు, చూసారు కదా. ఈ గిఫ్ట్ అయితే నేను మా అక్క కలిసి మా మమ్మీ వాళ్ళకి ఇచ్చాము. మా డాడీ చూడండి ఎట్లా చేస్తుండో, చూసారు కదా. ఇది అసలు ఈ క్లిప్ ముందు రావాల్సిందే, నేను మర్చిపోయినా, లాస్ట్కి ఇట్లా వేసేసాను. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.